వందనాలు. నిన్నటి దినాన వచ్చినపేటలో ఒక కోరికలు కూడా మేము కలుసుకొని వాక్యం పరిశీలన చేసే ఒక భాగ్యము దేవుడు నాకు దయచేస్తున్నాడు. దాన్ని బట్టి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. సంఘముగా ఆహ్వానించినందుకు. ఓకే, ఈరోజు పాస్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. గత సంవత్సరం 2025 సంవత్సరం గడిచిపోయింది. 2026 సంవత్సరం వచ్చేసింది. 2025 సంవత్సరంలో ఎలా ఉన్నామో, ఎలా జీవించామో, ఎలా దేవునికి దగ్గరగా అయినామో, ఎలా దేవునికి దగ్గరగా జీవించినామో, ఎంత దేవుడిని తెలుసుకున్నామో, దేవుడి ప్రేమలో ఎంత ఎదిగినామో, మన జీవితాన్ని ఎంత మార్చుకున్నామో ప్రతిదీ కూడా చెక్ చేసుకొని ఎగ్జామిన్ చేసుకోవాల్సిన సమయం. ఎందుకు అంటే మన తీర్మానాలు, మన నిర్ణయాలు మనం ఏవైతే తీసుకున్నామో 2025లో 2025 సంవత్సరంలో మనం ఏవైతే తీసుకున్నామో వాటిలో ఎంత నమ్మకంగా మనము దేవుని పట్ల ఉన్నామో అనేది మనము చెక్ చేసుకోవాల్సిన సమయం. ఓకే, ఒక మాట ఏంటిది అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్పి స్టార్ట్ చేస్తున్నాను నా వర్తమానం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం తీయకండి. ఓకే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుంది అంటే, పెరియా సంఘస్థులు పౌలు బోధించిన విషయాలను వాక్యానుసారంగా ఉన్నాయా లేవో అని చూసినారంట, చెక్ చేస్తున్నారంట. ఓకే, నా పేరు కూడా పౌల్. సో మీరు కూడా నేను బోధించేది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మీరు చెక్ చేయాలి. ఓకే, అయితే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి మీరు జవాబులు ఇస్తే మనం చాలా జల్దిగా ముందుకు వెళ్తాం. ఓకే, నాకు కొన్ని లివింగ్ థింగ్స్ అంటారు కదా, లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్నవి కొన్ని చెప్తారా? ప్రాణం ఉన్నాయి కొన్ని చెప్తారా? మనిషిలో వెరీ నైస్. నెక్స్ట్ జల్దీ నాకు టైం లేదు. గంటన్నర వర్తమానం దిగాలైనట్టు నాకు 35 నిమిషాలు ప్లీజ్. మనిషి, జంతువులు, పక్షులు, చెట్లు, సెల్స్ కదా, సెల్స్ ఇవన్నీ కూడా కణాలు, ఇవన్నీ కూడా లివింగ్ థింగ్స్, ప్రాణములకు జీవించేవి కదా. ఓకే, ఇవన్నీ కూడా దేవుని సృష్టిలో మనిషి ఒక తల్లి గర్భము నుంచి మనిషి, జంతువులు కూడా వూంబ్ గర్భము కదా, పక్షులు గుడ్ల నుంచి, చెట్లు వాటర్ నీళ్లు నేల వాటి నుంచి ఒక విత్తనము వేస్తే కదా, సెల్స్ ఆర్గనిజం కణాల నుంచి కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటిది అంటే, ఈ యొక్క సృష్టిలో జీవం ఉన్నది. ఉందా లేదా? ఈ యొక్క సృష్టిలో ఏముంది? జీవం ఉన్నది. ఆ జీవం ఏమైతుంది? ప్రశ్న. ఆ సృష్టి ఏమైతుంది? ఒక జీవము ఏదైతే సృష్టిలో మీకు కనబడుతుందో, ఇప్పుడు మనకు అక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా, ఒకప్పుడు అలాంటి పెద్దలు లేకుంటాయి, చిన్నగానే ఉంటాయి కదా. ఈ సృష్టిలో మొత్తం మనకు కనబడేది ఏంటిది అంటే జీవము. అండ్ ఆ జీవము ఏంటిది తెలుసా? ఏదైతే ఉందో లైఫ్, ఆ లైఫ్ ఎదుగుతుంది కదా. ఎటు చూసినా లైఫ్ కనబడుతుంది. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారు, నేను మూవ్ చేస్తుంటే మీ కళ్ళు చూస్తున్నాయి. జీవం ఉన్నది కదా. మీ ఇంట్లో డాగ్స్ ఉండొచ్చు, జీవం కనబడుతుంటది. మీ ఇంట్లో ఇద్దరు పక్కన చెట్లు ఉంటుండొచ్చు, జీవం కనబడుతుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ లైఫ్. సృష్టి మొత్తం ఏంటిది అని అంటే చాలా లైఫ్. సృష్టిలో లైఫ్. అండ్ గాడ్ సెడ్, దేవుడు సృష్టిని చూసి ఏమన్నాడు? చాలా మంచిది అన్నాడు కదా, చాలా మంచిది అన్నాడు. కానీ ఆదికాండము 6వ అధ్యాయము 11 నుంచి 13 మనం చూస్తే
అక్కడ మానవుడు పాపముతో పతనమైన స్థితిలో కొన్ని వాటిని కొన్నిటిని క్రియేషన్ లో సృష్టిలో ఉన్న వాటిలో నుంచి కొన్ని చాలా ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసుకుంటే ఇంకా కొన్ని చాలా ఉపయోగం వేరే విధంగా అయ్యేటట్టు సృష్టించుకున్నాడు. ఇప్పుడు నేను కత్తితోటి కూరగాయలు కోస్తా, ఇంకొకటి కత్తితోటి గొంతు కూడా కోయవచ్చు కదా కదా. నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే, ఇవన్నీ మాట్లాడుతున్నాను దేనికి అంటే, మీకు క్రియేషన్ లో లైఫ్ కనబడుతుంది. మనం చూసుకుంటున్నప్పుడు మీకు లైఫ్ కనబడుతుంది. ఎక్కడ చూసినా మీకు క్రియేషన్ లో దేవుని కార్యం, క్రియేషన్ లో సృష్టిలో లైఫ్ కనబడుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆ లైఫ్ ఏమైతుంది అంటే, ప్రాణమున్నది ప్రతి దానికి, ప్రాణమున్న ప్రతి దానికి రెండు విషయాలు జరుగుతాయి. చెప్తారా ఇందులో? ప్రాణమున్న ప్రతి దానికి ఈ రెండు విషయాలు కంపల్సరీ జరగాల్సిందే. ఏంటిదో చెప్పగలుగుతారా? ప్రాణం ఉన్నది ఏమైతుంది ఒక రోజు? కరెక్ట్. ఎండింగ్ ఆన్సర్ ఇచ్చినారు ప్రాణం, స్టార్టింగ్ ఆన్సర్ ప్రాణం, ఎండింగ్ ఆన్సర్ ఇచ్చినారు చనిపోతున్నాడు. మధ్యలో ఏమవుతుంది? మధ్యలో ఏమవుతుంది? ఎదుగుతుంది, పెరుగుతుంది, ఎదుగుతుంది, వృద్ధి చెందుతుంది, గ్రో అవుతుంది కదా కదా. ప్రాణం ఉన్న దానికి, ప్రతి దానికి రెండు థింగ్స్ ఏంటిది అని అంటే, ఎదుగుతుంది, వృద్ధి చెందుతుంది, గ్రో అవుతుంది, ఒకరోజు చనిపోతుంది కదా, ప్రాణం పోతుంది కదా. ఈ యొక్క పుట్టుక నుంచి మరణం మధ్యలో ఏం జరుగుతుంది అని అంటే, ఎదుగుతాము. అలానే ఉన్నామా మనము? పుట్టినప్పటి నుంచి అలానే ఉన్నాయని కదా, ఎదుగుతాము. మధ్యలో అంతా ఏంటిది అని అంటే, పెరగడము, ఎదుగుదడం అంతా. ఇప్పుడు బర్త్ అండ్ డెత్ మధ్యలో, మొత్తం పుట్టుక నుంచి డెత్ మధ్యలో జరిగేదంతా ఎదుగుదల, గ్రోత్ అని అన్నప్పుడు మీరు నేను ఒకటి గ్రహించాలి. ఏంటిదో తెలుసా? మీరు నేను ఎదుగుతున్నాము. మీరు నేను మాట్లాడుతున్న సమయంలో, మీరు వింటున్న సమయంలో, నా జీవితంలో మనం ఏమవుతున్నాము తెలుసా? ఎదుగుతున్నాము. ఇప్పుడు ఒక ప్రశ్న, దేంట్లో ఎదుగుతున్నాం? క్యాన్సర్ యొక్క కణాలు ఏంటిది అని అంటే, క్యాన్సర్ సెల్స్ ఏమైతుంది అని అంటే, అవి సిగ్నల్స్ పంపిస్తా ఉంటాయంట. దేనికి పంపిస్తా ఉంటాయంట అంటే, అది గ్రో కావద్దు. క్యాన్సర్ సెల్స్ కి మంచి సిగ్నల్స్, మీరు మంచి విధానం కావు, గ్రో కావద్దు, లేకపోతే రక్తానికి కష్టం అవుతుంది, లేకపోతే పాస్టర్లకి కష్టం అవుతుంది, చనిపోతుంది, లేకపోతే కణాలు ఖరాబ్ అయిపోతాయి, నువ్వు గ్రో కావద్దు అని మంచి సెల్స్ క్యాన్సర్ సెల్స్ కి పంపిస్తా ఉంటాయంట సిగ్నల్స్. కానీ ఏంటిదంటే తెలుసా, అది అన్కంట్రోల్డ్ అండ్ అన్హెల్దీ ఏవైతే ఉన్నాయో అవి గ్రో అయితేనే ఉంటాయంట. ఎందుకు తెలుసా? అవి ఎందుకు గ్రో అవుతున్నాయో నాకు తెలియదు. అవి గ్రో అవుతున్నాయో. ఈరోజు ప్రశ్న ఏంటిది అంటే, మీరు అనుకుంటున్నారు క్యాన్సర్తో ఏం సంబంధం అన్నా, ఎందుకన్నా మీరు అడుగుతున్నారు, ఇవన్నీ చెప్తున్నారు అని అంటే, ప్రస్తుత దినాలలో జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుత దినాలలో క్రైస్తత్వములో, ప్రస్తుత దినాలలో క్రిస్టియానిటీలో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒకటి ఉన్నది. ఒకటి ఏంటిదో తెలుసా? నా నమ్మకం. మనం ఏం నమ్ముతున్నామో మనకు తెలియకుండా గ్రో అవుతుంటాము. మనం ఏందో విశ్వాసం పెట్టి మనం ఎదుగుతున్నామో మనకి తెలియదు. అప్పుడప్పుడు మన దేవుని పట్ల ఉన్న విశ్వాసం మన వాక్యానుసారంగా ఉందా లేదా అని తెలుసుకోకుండా మనము ఎదుగుతా ఉన్నాము. వాక్యము, పాస్టర్ గారు వాక్యము బోధిస్తున్నప్పుడు, నువ్వు వాక్యం చదువుకుంటున్నప్పుడు, వర్షిప్ చేస్తున్నప్పుడు, వేరేలో వాక్యం వింటున్నప్పుడు, చాలా విషయాలు దేవుని సన్నిధానంలో వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ దేవుని అడుగుతున్నప్పుడు, దేవుడు వాక్యం బోధిస్తున్నప్పుడు
వాక్యం చెప్తా ఉంటుందంట, సిగ్నల్స్ పంపిస్తా ఉంటుందంట, అరే కరెక్ట్ చేసుకోరా నాయన, కరెక్ట్ చేసుకో అని. కానీ మన యొక్క నమ్మకాలు ఎలాంటివి అయిపోయినాయి అనంటే, ఎలాంటివి అయిపోతున్నాయి అనంటే, ఎంత వాక్యం చెప్పినా, ఎంత జీవితంలో మార్పు తెచ్చుకోమని చెప్పినా, ఎంత దేవుని గురించి చెప్పినా, ఆ దేవుని ప్రేమను చూపించినా, దేవుని కృప గురించి చెప్పినా, వాక్యం నుంచి బోధించినా ఆగని పరిస్థితి, మారని పరిస్థితి. ఈరోజు సంబంధం ఏంటిది అంటే, మనలో కొంతమంది క్యాన్సర్ ఏందో, ఇక్కడ గ్రో అవుతున్నామో, దేనికి గ్రో అవుతామో మనకేంటిదో తెలియదు. మన యొక్క విశ్వాసం ఏ బండ మీద మన విశ్వాసం ఉన్నదో అనేది మనకు అర్థం కావట్లేదు ఈరోజు క్రైస్తత్వంలో. మన విశ్వాసం దేని మీద గ్రో అవుతుంది, దేని మీద మనం ఎదుగుతున్నాము అనే అవుతుందో మనకి తెలియలేని పరిస్థితి. వాక్యము బోధిస్తున్నా కానీ కరెక్ట్ చేసుకోలేని పరిస్థితి. వాక్యానుసారమైన బోధన వస్తున్నా అని కూడా కరెక్ట్ చేసుకోలేని పరిస్థితి. ఎన్నోసార్లు దేవుడు వాక్యం ద్వారా తన ఈ యొక్క సన్నిధానంలో, ఈ యొక్క సంఘం ద్వారా, బోధన ద్వారా హెచ్చరిస్తున్నా తెలుసుకోలేని పరిస్థితి, అర్థం చేసుకోలేని పరిస్థితి, దేవుడిని అర్థం చేసుకోలేని పరిస్థితి. ఈ యొక్క క్రియేషన్ చూసినప్పుడల్లా మనకు కనపడాల్సింది ఏంటి తెలుసా? దీని వెనుకల ఉన్న సృష్టికర్త. మన నమ్మకాలు ఎక్కడ ఆగిపోతున్నాయి అంటే సృష్టి దగ్గర ఆగిపోతున్నాయి. కానీ మన నమ్మకాలు వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే సృష్టికర్త దగ్గరికి. సృష్టికర్త ఏమైనాడో దాని మీద నమ్మకం. దేవుడు ఏదైతే ఆశీర్వాదాలు ఇస్తున్నాడో, దేవుడు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తున్నాడో, దేవుడు ఏదైతే మనల్ని కాపాడుతున్నాడో, ఏదైతే మేలు చేస్తున్నాడో, వాటి మీదనే ఆగొద్దు మన నమ్మకం. దాని వెనకాల ఉన్న దేవుని అర్థం చేసుకోవాలి. దాని వెనకాల ఉన్న దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోవాలి. దాని వెనకాల ఉన్న దేవుని యొక్క నమ్మకత్వాన్ని అర్థం చేసుకోవాలి. దాని వెనకాల ఉన్న దేవుని యొక్క కాపుదలను అర్థం చేసుకోవాలి. ఆయన గుణలక్షణాలను అర్థం చేసుకోవాలి. దానిని బట్టి నా విశ్వాసం, దాని ఒక దేవుడు, ఆ ఒక గుణ లక్షణాలు అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ, దేవునికి లోబడి, వాక్యంకి లోబడి, తనకి ఒక ప్రతినిధులుగా ఈ యొక్క లోకంలో ఒక సాక్షి బిడ్డగా వాక్యంకి విధేయత చూపి జీవిస్తాం. లేదు అనంటే మనం ఎందులో ఎదుగుతున్నామో, ఏమి ఎదుగుతున్నామో, దేంట్లో ఎదుగుతున్నామో మనకి అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతాము. అందుకని 2 పీటర్, పేతురు రాసిన 2వ పత్రికలో పీటర్ ఏమంటాడు అంటే, అందుకని పీటర్ ఏమంటాడంటే, మీరు ఈ యొక్క యేసు క్రీస్తు యొక్క జ్ఞానమందును, తన కృపనందును మీరు ఎదగాలి. ఆయన నాలెడ్జ్ లో ఎదగాలి. ఆయనని తెలుసుకుంటూ ఎదగాలి అని అంటాడు. ప్రతిమాలతో ఉంటాడు. మన విశ్వాసము దేని మీద గ్రో అవుతుందో మనకి తెలిసి ఉండాలి. మనం గ్రో అవుతున్న విషయం, ఎదుగుతున్న విషయము మర్చిపోయాము, గుర్తు లేదేమో. కొన్నిసార్లు అసలు మనం ఎందులో ఎదుగుతున్నాం అనేది తెలియదు. కానీ మనము క్రైస్తవులము అని పిలిపించుకున్న పరిస్థితి వస్తుంది. పీటర్ 2వ పేతురు రాసిన పత్రికలో పేతురు చెబుతున్న మాట ఏంటంటే, గ్రో ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. గ్రో ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. ఒక బిడ్డ ఎదుగనీకి తల్లి గర్భంలో మాత్రమే ఎలా సాధ్యమో, ఒక జంతువు ఫామ్ అవ్వనీకి కానీకి ఒక జంతువు గర్భంలో మాత్రమే ఎలా సాధ్యమో, ఒక పక్షి రూపం చెందనీకి గుడ్డులో మాత్రమే ఎలా సాధ్యమో, ఒక చెట్టు పెరిగనీకి నేల నీరు మాత్రమే ఎలా సాధ్యమో, ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో ఎదగనీకి, రూపాంతరం చెందనీకి, మార్పు చెందనీకి క్రీస్తులో మాత్రమే సాధ్యము. అందుకే
యేసు ప్రభు వాక్య మాట ఏంటిదంటే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడని దేవుని దగ్గరికి రాలేడు అని అన్నాడు క్రీస్తు. ఈరోజు ప్రశ్న, ఆ క్రీస్తు నీకు తెలుసా? ఆ క్రీస్తు ఒక ప్రేమ ఎంత లోపల తెలుసు? ఆ క్రీస్తు చేసిన సులువ పైన చేసిన ఒక త్యాగం ఎంత లోపల నీకు నాకు అర్థమైంది? ఆ క్రీస్తు చూపించిన ఆ ఒక త్యాగం, ఆ ఒక సాక్రిఫైస్ నీకు నాకు ఎంత అర్థమైంది? ఆ ఒక క్రీస్తు నీ గురించి నా గురించి పడిన శిక్ష, శిలువ పైన నీ శిక్ష నా శిక్ష తీసుకొని, ఆయన పడిన శిక్ష మన పాపంలో ఆయన తీసుకొని తన నీతిని మనకి ఆపాదించిన ఆ ఒక విలువ నీకు నాకు అర్థమంటా. అర్థం కాని ఎడల, క్రీస్తు లేని ఎడల మనం ఎందులో ఎదుగుతున్నామో పెరుగుతున్నామో మనకి అర్థం కానప్పుడు ఆ క్రీస్తు నీకు తెలుసా? నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా? నా జీవితంలో క్రీస్తు ఉన్నాడా? నీ యొక్క విశ్వాసం క్రీస్తు అన్న బండ పైన కట్టి ఉందా? నా విశ్వాసం క్రీస్తు అన్న బండమైన ఉందా? లేనట్లయితే ఈరోజు దేవుడు ఇస్తున్న అవకాశం పరీక్షించుకొని వాక్యానుసారమైన నమ్మకాలతో దేవుని తెలుసుకొని దేవుని నమ్మాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ఈరోజు పరిస్థితుల్లో అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎవరు ఎటు వెళ్తున్నారో అర్థం కావట్లేదు, ఎవరు ఎటు పోతున్నారో అర్థం కావట్లేదు, ఎవరు ఏది నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. ఒక నిదాంతుడు, ఒకడు అనంతుడు, ఒక నిదాంతుడు, ఒకడు అనంతుడు, ఏది నమ్మో అర్థం కాని పరిస్థితులు వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యం బోధిస్తున్న విషయం ఏంటిదనంటే, క్రీస్తు పైన నీ యొక్క నమ్మకాలు ఉన్నాయా లేదా? ఆయన యొక్క లక్షణాలు తెలుసుకొని, ఆయనను ఎరిగి, ఆయన సర్వశక్తి మంతునని తెలుసుకొని, ఆయన రాజులకు రాజు అని, నా జీవితానికి ప్రభు అని, నా జీవితంలో ఉన్న పాపంని తీసివేసి నీకు నాకు అనుగ్రహించిన ఒక రక్షణ కార్యాన్ని తెలుసుకొని, ఆయననే నా నిజ రక్షకుడు అని చెప్పి నా నమ్మకాలు ఉన్నాయా లేవా? లేదా వేరే వాటి వెంటన వాళ్ళ నమ్మకాలు పరుగులు తీస్తున్నారా? చెక్ చేసుకోవాలి. ఆమె క్రీస్తు నీకు నాకు తెలుసా అనే ప్రశ్న. ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ 3 గుంపులు ఉంటారు. 3 గుంపులను మనం చాలా తరచుగా చూస్తాం. గుంపు ఒకటో గుంపు ఏంటిది అంటే, మనము ఎదుగుతున్నాము, వృద్ధి చెందుతున్నాము, గ్రో అవుతున్నాము అనేది తెలియని గుంపు. అసలు ఎదుగుతున్నాము, దేనిలో ఎదుగుతున్నాము అని తెలియని గుంపు ఒకటి. మనం ఎదుగుతున్నాము కానీ దేని మీద ఎదుగుతున్నామో అని తెలిసినా కానీ దేని మీద ఎదుగుతున్నామో తెలియని గుంపు రెండో గుంపు. మూడో గుంపులో అంటే వాళ్ళకి తెలుసు క్రీస్తు అన్న బండపైన నాకు విశ్వాసము, దేవుని పట్ల నాకున్న అవగాహన ఆరాధనకి దారి తీస్తుంది. ఆ ఆరాధనలో ఆమె నిజమైన దేవుల్లో వాక్యానుసారంగా నేను నా జీవితాన్ని కట్టుకుంటూ నా నమ్మకంని యేసు క్రీస్తు చేసిన త్యాగం మీద నా నమ్మకాలు అని తెలిసిన ముందు మీరు ఏమవుతున్నారు? నేను ఏమవుతున్నాను? ఒకవేళ అలాంటి గుర్తులో ఉంటే, ఫస్ట్ గుర్తులో ఉంటే కష్టం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, వాక్యం దగ్గరికి రావాలి. అయ్యగారు బోధిస్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదనంటే, నా జీవితం ఎట్టుకోతుంది, నా నమ్మకం ఏంటిది, నేను దేన్ని నమ్ముతున్నా, నేను ఏం చేస్తున్నా. మీకు ఒక విషయం తెలుసా? మన జీవితంలో ప్రతి విషయము దేనిపైన ఆధారపడుతుంది తెలుసా? మనం ఏమి నమ్ముతున్నామో దానిపైన ఆధారపడుతుంది. దానిని బట్టి మనం డిసిజన్ చేసుకుంటాము, దానిని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాము, దానిని బట్టి మనము తీర్మానాలు తీసుకుంటాము, అన్ని నడిపిస్తుంటాం మన జీవితంలో. ఒకవేళ
మన నమ్మకాలు సరి అయిన బండ పైన లేనట్లయితే మన జీవితం ఎట్టుపోతుందో అని మనకి తెలియనట్లే. యేసు ప్రభు యొక్క ఏదైతే రక్షణ కార్యం ఉందో అది తెలుసుకొని వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ వాక్యం ఏదైతే చెబుతుందో దాని మీద ఆ బండ పైన కట్టుకొని మన జీవితం నడిపించుకుంటే దేవుడికి మహిమ. అమ్మ చాలా చాలా సూటిగా ఒక ప్రశ్న. క్రిస్మస్ జరుపుకున్నాం కదా, క్రిస్మస్ జరుపుకున్నాం, వారం క్రిస్మస్ జరుపుకున్నాం. క్రిస్మస్ లో జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము క్రిస్మస్ రాగానే యేసుక్రీస్తుని ఇచ్చిన బాబులాలను చూస్తున్నాం. మనం ఈ విషయం తెలుసా? మనం ఎదిగిపోతున్నాము. యేసుక్రీస్తుని వాక్యానుసారమైన ఏదైతే విషయాలు, వాక్యంలో చెప్పబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో యేసుక్రీస్తుని మన జీవితంలో ఎదిగించే ఒక కృప చూపించి దేవుడు మనకిచ్చిన ఒక రక్షణ కార్యం అర్థం చేసుకొని యేసుక్రీస్తుని మన జీవితంలో మనతో పాటు గ్రో అయ్యేలాగా ఉంటున్నామా లేదా? ఒకవేళ అలా లేనట్లయితే నా జీవితం ఎటుపోతుందో మనం చెక్ చేసుకోవాల్సిన సమయం ఇది. చెక్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి గుడ్ ఫ్రైడే అంటే ఏంటో కొంచెం తెలుసు, ఈస్టర్ అంటే ఏంటో తెలుసు, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసు, సిలువ ఏంటో తెలుసు, వాక్యంలో గొప్ప విషయాలు, స్టోరీస్ అన్ని తెలుసు, ఇంకా ఎన్నో విషయాలు తెలుసు, సువార్త అంటే కూడా తెలుసు. కానీ సాక్ష్యం లేని జీవితాలు ఎందుకు? సాక్ష్యం లేని జీవితాలు ఎందుకు? సువార్త సారం తెలుసుండి నిస్సారమైన సాక్ష్యం మనదేనా? అదొక పాట రాష్ట్రం. సువార్త సారం తెలుసుండి నిస్సారమైన సాక్ష్యం ఎందుకు? సత్యము పూర్తిగా అర్థం కానంటే, సువార్త పూర్తిగా ఇంకా తాకనట్టే, యేసుక్రీస్తు ఏంటో ఇంకా అర్థం కానట్టే. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీకు సువార్త విలువ తెలుస్తుంది అనిపిస్తుంది. పునరుద్ధానం శక్తి ఏంటో మీకు తెలుస్తుంది అనిపిస్తుంది. Praise God for that. Praise God. ఈరోజు నా విశ్వాసం దేని మీద, మన నమ్మకం ఎక్కడ? ఇంకా ఆ క్యాన్సర్ కణాల లాంటి జీవితమైన వాక్యము చెబుతా ఉంటుంది, నో ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని. కానీ వాటికి తెలియదు ఈ యొక్క సెల్స్, ఈ యొక్క కణాలు అని చెప్తున్నట్టు వాక్యం బోధించబడుతుంది. ప్రతి ఆదివారము వాక్యం పెట్టున్నాము, ప్రతి ఆదివారము అన్నీ చేస్తున్నాము. కానీ ఇంకా మార్పు లేని జీవితము ఉన్నట్లయితే ఈ రోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న అవకాశం ఏంటిదంటే రాబిడ్డా అమ్మా. ఇంకొక 2-3 విషయాలు మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు ఇంకా మన జీవితాలలో, కుటుంబాలలో, సంఘాలలో ఎందుకు మార్పు తెలుసా? ఎందుకు మార్పు లేదు తెలుసా? ఎందుకు మార్పు లేదు తెలుసా? మనకి గాస్పెల్, మనకి సువార్త అనేది తెలుసు, కానీ సువార్తని మన జీవితాలలో అలౌ చేయట్లేదు. ఇంకా మార్పు చెందనికి, రూపాంతరం చెందనికి మనం ఇంకా దాన్ని స్వీకరించట్లేదు. ప్రతి విషయంలో సువార్తలు బోధిస్తున్న విషయాలు మనం ఏవైతే మన రొటీన్ జీవితాలలో అవసరమో అవిటిలో మనం క్రీస్తుని, సువార్తని పెట్టలేకపోవడం వల్ల అసలు క్రీస్తు శిలువ పైన చేసిన కార్యాన్ని బట్టి ఏమైంది? క్రీస్తు శిలువ పైన చేసిన కార్యాన్ని బట్టి ఏమైంది? చాలా మందికి తెలుసు, కానీ ఒకసారి మరలా మనము కొన్ని విషయాలు చూద్దాము. ఏంటిదేనంటే
ఈ యొక్క సువార్త ఫస్ట్ మనల్ని ఏం చేస్తుంది అని అంటే, సువార్త ఏం చేస్తుంది అని అంటే, నీ నా పాపపు జీవితం ఏదైతే ఉందో దానితోనే రా బిడ్డ అని తెలుస్తుంది, రా బిడ్డ అని తెలుస్తుంది. చాలా మటుకు మనమందరము చాలా మటుకు ఏమనుకుంటామంటే, నా పాప జీవితము అవి ఇవి అన్ని తీసేసినాక నేను దేవుని దగ్గరికి వెళ్తాను. నో 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 నో, సువార్త ఏమంటే తెలుసా, నువ్వు ఎలా ఉన్నావు కదా. సువార్త పిలుస్తా ఉంది ఈరోజు, నాకున్న చెడు అలవాటు మానుకొని వస్తా. ఎన్నిసార్లు ఇలా అనుకుంటాము, మనల్ని లేని అనుకున్న వాళ్ళు, నేనైతే చాలాసార్లు అనుకున్నాను. గాస్పెల్ సువార్త ఏం చేస్తుంది అంటే, నువ్వు ఎలా ఉన్నావో, నీ జీవితం ఎలా ఉన్నావో నిందో అలానే పిలుస్తా ఉంటుంది. పిలిచి నేనేం చేస్తుంది అంటే నీతిమంతులుగా మారుస్తుంది. మన నీతి మురికి గుడ్డలు వంటివి, బట్ ఆయన నీతి మనల్ని మన నీతి మనల్ని మార్చదు. కానీ అందుకని వాక్యం ఏం బోధిస్తుంది అని అంటే, ఆయన నీతిని ఆయన రాజ్యంను వెతుకుతుంది కదా. నిన్ను నన్ను నీతిమంతులుగా ఎలా మార్చుతుంది అని అంటే, నీ నా పాపపు జీవితము, నీ నా రహస్య జీవితము, రహస్య పాపపు జీవితం ఏదైతే ఉందో, ఏదైతే ఇంకా దేవునికి నీకు తెలిసిన పాపపు జీవితం ఏదైతే ఉందో, రహస్యంగా నీ లోతులో నీకు తెలిసిన పాపము ఏదైతే చీకటి జీవితం ఉందో, ఆ జీవితం యొక్క ఒక పాపము అదంతా తీసుకొని ఆయన సిలువ పైన తీసుకొని శిలువ పైన మోసేసాను. ఆయన శిలువ పైన చేసిన కార్యంలో ఏమైంది అనంటే, మన పాపము ఆయన మీదకి వెళ్ళి ఆయన నీతి మన మీద వచ్చింది. ఆ నీతి నీకు నాకు అర్థమైందా? నీతిమంతులుగా మార్చి ఏం చేస్తుంది అనంటే, తన పిల్లలుగా కొంత గుర్తింపునిస్తుంది. స్పిరిచువల్ బర్త్ గుర్తింపునిస్తుంది. తన పిల్లలుగా నీకు నాకు గుర్తింపునిస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది అంటే, పవిత్రపరుస్తుంది. పాపంని అసహించుకునేలా చేస్తుంది. విశ్వాస జీవితంలో పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపుతుంది. పరిశుద్ధాత్మ నడిపింపుని దయచేస్తుంది. క్రీస్తులో నిలిచి ఉండేలాగా చేస్తుంది. నా యందు నిలిచిండుడి, నేను మీ యందు నిలిచి ఉందును అన్న ఫలం మీ జీవితంలో, నా జీవితంలో కనబడుతుంటుంది. క్రీస్తులో, క్రీస్తు బిడ్డగా నువ్వు నేను ఒకరోజు మరణిస్తాం. ఆ సాక్ష్యం ఉంటుంది. మహిమ శరీరంలో ఎత్తబడతాము. నిత్యంలో క్రీస్తుతో ఉండిపోతాము. ఇన్ని చేస్తుంది సువార్త, ఇన్ని చేస్తుంది. ఇంకా ఉన్నాయి, ఇన్ని చేస్తుంది. నీకు నాకు ఒకవేళ ఒక సువార్త ఇంకా అర్థం కానట్లయితే, నీకు నాకు క్రీస్తు యొక్క కార్యం ఇంకా అర్థం కానట్లయితే, నీకు నాకు నీ యొక్క పాపం నా యొక్క పాపం కానవనట్లయితే, ఈరోజు నీకు నాకు దేవుడు ఇస్తున్న అవకాశం ఏంటి అంటే, మరలా ఆయన చెంతకు చేరి, ఆయన పాదాల చెంత చేరి, నీ జీవితం నా జీవితం సమర్పించుకొని, నా పాపకు ఒప్పుకొని ఆయనని ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించడమే. దేవుడితో నడిచిన శిష్యులు, దేవుడితో ఉండి నడిచిన శిష్యులు, ఇతన్ని చూసి మనం క్లోజ్ చేస్తుంటాం. యూదా ఇస్కరియోతు పేతురు. యూదా ఇస్కరియోతులో సాతాను ఎంటర్ అయినట్టుంది. పీటర్లో కూడా సాతాను ఎంటర్ అయినట్టుంది. కార్యము, రక్షణ కార్యముని ఇద్దరు డినై చేస్తున్నారు. యేసు క్రీస్తుకి యూదా ఇస్కరియోతు తెలుసు, యేసు క్రీస్తుకి పీటర్ తెలుసు. యూదా ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తుని హర్ట్ చేసినాడు, బాధ పెట్టినాడు. పేతురు కూడా యేసుక్రీస్తుని బాధ పెట్టినాడు. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు యొక్క మిషన్ ఆయన ఎందుకు వచ్చిందో అనేది అర్థం చేసుకోలేకపోయిండు. పేతురు కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో
మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు క్రీస్తు అసలు ఈ యొక్క లోకానికి ఎందుకు వచ్చినా ఆయన చేయబోయే కార్యం ఏంటిదో అని చెబుతున్నప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు. యూదా ఇస్కరియోతు గుర్తు పట్టించి జీసస్ ని, యేసు క్రీస్తుని మోసం చేస్తే పీటర్ గుర్తు పట్టకుండా జీసస్ ని మోసం చేసాడు. యూదా ఇస్కరియోతు వీళ్ళిద్దరి లోపల ఒకటే డిఫరెన్స్. యూదా ఇస్కరియోతు యేసు క్రీస్తు దగ్గరికి రాలేదు, పేతురు యేసు క్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఇంత డిఫరెన్స్. యూదా ఇస్కరియోతు తన జీవితాన్ని డబ్బుల గురించి పారేసుకుంటే, పేతురు తన జీవితాన్ని యేసు క్రీస్తు పాదాల చెంత పడేసుకుంటాడు. ఈరోజు మన జీవితంలో యేసు క్రీస్తు తెలుసు అని చెప్పుకుంటూ, యేసు క్రీస్తుతో ఉంటూ, యేసు క్రీస్తు ఇది అని తెలిసి వాక్యంలో ఉన్నాడు అని చెప్పి, వాక్యం తెలుసు అని చెప్పుకుంటా అని చేసుకుంటా యూదా ఇస్కరియోతు లాంటి జీవితంలో ఉన్నామా? లేదా తప్పులు ఒప్పుకొని, మన పాపంలో ఒప్పుకొని, పేతురుని యేసు క్రీస్తు ఇచ్చిన ఒక రక్షణ కార్యం స్వీకరించి ఆయన పాదాల చెంత అని జీవిస్తున్నాను. అక్కడున్న ప్రజలు కేకలు వేసినారు, ఈయనను సిలువేయండి అని యేసు క్రీస్తుని చూపించుకుంటా. కానీ ఇంకొక విషయం తెలుసా? యూదా ఇస్కరియోతు ఎప్పుడైతే యేసు ప్రభుని మోసం చేసి అప్పగించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నాడో, ఆయన అప్పుడు యేసు క్రీస్తుని తన హృదయంలో సిలువ వేసినాడు. తన సిలువ హృదయంలో యేసు క్రీస్తుని అప్పుడే తన జీవితంలో సిలువ వేసినాడు. ఈరోజు నా జీవితంలో యూదా ఇస్కరియోతు లాంటి జీవితమా? యేసు క్రీస్తుతో ఉంటూ, దేవుని వాక్యం తెలుసుకుంటూ, అన్ని చేసుకుంటూ, సేవలు వాడబడుతూ, అన్ని చేసుకుంటా కూడా నిజమైన యేసు క్రీస్తు ఆయన ప్రేమ తెలియకుండా, ఆయన కార్యం తెలియకుండా, ఆయన రక్షణ కార్యం తెలియకుండా, నా పాపం మనకి అర్థం కాకుండా ఉన్న జీవితమా? లేదా పేతురు వలె నా పాపము తెలుసుకొని ఒప్పుకొని యేసు ప్రభుని పాదాల చెంత పెట్టి ఆ రక్షణ కార్యాన్ని స్వీకరించి తన జీవితాన్ని మార్చుకొని ఈరోజు తన సిలువ సాక్షిగా నిలబడిన జీవితమా? నా జీవితంలో నా నమ్మకం దేని మీద, నా ఎదుగుదల దేని మీద, మన విశ్వాసము దేని మీద, మనం దేంట్లో గ్రో అవుతున్నామో అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఈరోజు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రశ్నించాడు తన శిష్యులతో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి అని అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలిసిన ఆన్సర్. తన తర్వాత అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? ఈరోజు నువ్వు నేను ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటిది అంటే, ఆయన నీవు నా నిజమైన రక్షకుడు. ఆ సాక్ష్యం ఇచ్చే బిడ్డల నువ్వు నేను ఉన్నవా? లేదా ఎలా అయితే యూదా ఇస్కరియోతు అందుకున్నాడు, ఎలా అయితే పేతురు కొన్నిసార్లు యేసు క్రీస్తు చేయాల్సిన కార్యం కాదు అన్నా అని రిజెక్ట్ చేస్తున్నాడు, అలాంటి జీవితాలు ఉన్నాయా? ఆలోచన చేయాలి, ప్రశ్నించుకోవాలి, చెక్ చేసుకోవాలి. మన జీవితంలో ప్రతిదీ కూడా మన నమ్మకం దేనిపైన ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుంది. మన నమ్మకాలు ఒకవేళ సరిపడినట్లయితే ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న అవకాశం మీకు ఏంటంటే, వాక్యముతో ఎగ్జామిన్ చేసుకోవడం,
ఆయన రక్షణ కార్యం నాకు అర్థమైందా లేదా, ఆయన సిలువ సువార్త నాకు అర్థమైందా లేదా, ఆయన ఒక సిలువ సువార్తలో ఉన్న శక్తి నాకు అర్థమైందా లేదా, ఆ పునరుద్ధాన శక్తిలో నేను ఉన్నానా లేదా నాకు అర్థమైందా లేదా, దానిని బట్టి నా జీవితాన్ని నేను కట్టుకుంటున్నానా, లేకపోతే యూదస్లాగా ఆయనతో ఉంటూ ఆయనతో తిరుగుతూ సంఘంలో ఉంటూ సంఘంలో వాడబడుతూ అన్ని చేసుకుంటూ ఆయనని ఎదురుగా ఉంటామా. కలవరించుకుంటాం ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు దేవుడు మరలా మనకిస్తున్న అవకాశం ఏంటంటే మన నమ్మకం దేని మీద, మన విశ్వాసము దేని మీద, మన జీవితము దేని మీద, మన కుటుంబ జీవితము దేని మీద, మన సంఘము ఏమి నమ్ముతుంది, ఏమి బోధిస్తుంది, ఇవన్నీ చెక్ చేసుకొని వాక్యానుసారంగా ఎంత మనము దేవుని వాక్యంలో ఎదుగుతూ దేవుని వాక్యం దగ్గరలో ఉన్నాము అనేది చెక్ చేసుకోవాల్సిన సమయం. లేనట్లయితే ఈరోజు నా ఎదుగుదల దేవుని ఎదురు మనకి అర్థం కాదు. జీవమున్న ప్రతి ఒక్క దానికి, ప్రాణమున్న ప్రతి ఒక్కటి రెండు విషయాలుగా వెళ్ళాల్సిందే. ఒకటి ఎదుగుతుంది, ఇంకొకటి మరణిస్తుంది. అమ్మా, నీకు నాకు దేవుడు ఇచ్చినాడు ప్రాణము. నీకు నాకు దేవుడు ఒక రోజు లెక్క అప్పచెప్తూ లెక్క అడుగుతాడు. ఆ ఒక లెక్క నువ్వు నేను అప్పచెప్పాలి. దేని మీద మన విశ్వాసము, దేని మీద మన ఎదుగుదల, దేని బట్టి మనం మన జీవితాలను కట్టుకుంటున్నాము, దేని మీద మన 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 కుటుంబాలను మనం కట్టుకుంటున్నాము, దేని మీద మన సంఘాలను కట్టుకుంటున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము, ఎట్టుపోతున్నామో ఏమి తెలియని పరిస్థితిలో ఉన్నామా లేదా, లేక క్రీస్తుని ఎరిగి క్రీస్తు యొక్క కార్యము తెలుసుకొని ఆయన అనుగ్రహించిన ఒక రక్షణ కార్యములో నీవు నేను ఎదుగుతున్నావా. పౌలు అంటాడు, ఇంకా తెలుసుకోవాలి. పేతురు అంటాడు, ఆయనలో ఎదగండి, అసత్య సువార్తలో ఎదగండి. ఈరోజు నువ్వు నేను ఆయన సన్నిధిలో ప్రార్థించి మోకరించి మరి అడుగుతున్న ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఏవైతే ప్రార్థనలు ఉన్నాయో, ఏవైతే డిసిషన్స్ ఉన్నాయో, ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో, ఏదైతే మీరు ప్రార్థిస్తున్నారో, మీ జీవితాలని చెక్ చేసుకొని, మీ జీవితాలు దేనిపైన ఆధారపడి ఉన్నాయి, ఎలాంటి నమ్మకాల పైన మీ జీవితాలు మీరు కట్టుకున్నారు అనేది ఎగ్జామిన్ చేసుకొని, పరీక్షించుకొని, తెలుసుకొని, ఒకవేళ తప్పైనట్లయితే ఒప్పుకొని సరి అయిన మార్గంలో నన్ను నడిపించు దేవా అని నేను అడుగుదామా, ప్రార్థిద్దామా. అవును తండ్రి, చాలా విషయాలలో మేము తప్పిపోయినాము, చాలా విషయాలలో మాకు అర్థం కావట్లేదు. మీ యొక్క వాక్యానుసారమైన జీవితంలో మేము ఉన్నామో లేదో మాకు అర్థం కావట్లేదు. మేము ఎందులో ఎదుగుతున్నామో అర్థం కావట్లేదు. మీ వాక్యం బోధిస్తున్నామా అని విన్నప్పుడు ప్రతి ఆదివారం మీ యొక్క సంఘంలో నిలబడి మేము కూర్చొని వాక్యం విన్నప్పుడు, పాస్టర్ గారు ఈ యొక్క వాక్యం బోధిస్తున్నప్పుడు తండ్రి ఎన్నోసార్లు మీరు హెచ్చరిస్తున్నా, పిలుస్తున్నా మేము పట్టించుకోలేక మరి మిమ్మల్ని ధృవీకరించి తిరస్కరించి మేము మా సొంత జీవితాలని మేము గడుపుకుంటూ మిమ్మల్ని తిరస్కరించిన ఒక సమయం గుర్తు తెచ్చుకొని ఈరోజు క్షమాపణ అడుగుతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి. మాకు పాపపు జీవితం ఏదైతే ఉందో, మాకు రహస్య జీవితం ఏదైతే ఉందో, మా చీకటి జీవితం ఏదైతే ఉందో, ఈ రోజు మీ యొక్క పాదాల చెంతలో పెట్టి మా జీవితాలు సమర్పించుకుంటూ అర్పించుకుంటూ మీ యొక్క బిడ్డగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాము తండ్రి.
మీకు సాక్షి బిడ్డలాగా జీవించేలాగా మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ యొక్క జనగామ ప్రాంతంలో కింగ్స్ ఫెలోషిప్ చర్చ్ మీకు మీ యొక్క ప్రేమకి, మీ యొక్క శిలువ కార్యముకి రిఫ్లెక్ట్ అయ్యేలాగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. దాని యొక్క మీరు ఏదైతే కార్యం చేస్తారో దానికి సాక్ష్యముగా ఉండేలాగా సాధించండి. ప్రతి ఒక్క సంఘస్థుడు తండ్రి, ప్రతి ఒక్క సంఘ బిడ్డ ఎవరైతే ఉన్నారో తండ్రి, ఈ యొక్క వెలుగుని వాళ్ళ జీవితాలలో పెట్టుకొని వాళ్ళ జీవితాలలో నడిచేలాగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా జీవితాలు మీ యొక్క వాక్యం పైన ఆధారపడి ఉండేలాగా సహాయం దయచేయండి. మీ మీద ఆధారపడేలాగా సహాయం దయచేయండి. మీ యొక్క వాక్యంలో ఎదగలాగా సహాయం దయచేయండి. మీ ప్రార్థన జీవితంలో మేము ఎదగలాగా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాతో మాట్లాడండి. గత సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి ఈ రోజు సజీవ లెక్కలో ఉంచి మరి ఒకసారి మీ యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఈ యొక్క వాక్యం వినే అవకాశం, ఈ యొక్క వాక్యం బోధించే అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గత సంవత్సరం అంతా మేము ఏదైతే మార్చుకోలేకపోయినామో, ఏదైతే మేము మార్పు లేని జీవితం ఏదైతే జీవించినామో తండ్రి, దానిని బట్టి క్షమాపణ అడుగుతూ ఈ రోజు మీ యొక్క పాదల చెంతలో చేరి పాప క్షమాపణ మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని క్షమించండి, మా జీవితాలను మార్చండి, ఇతరులకి మాదిరికరంగా, ఇతరులకి నీ యొక్క వెలుగుని చూపించలాగా, ఇతరులకి నీ యొక్క ఉప్పులాగా మేము ఉండేలాగా సాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ బిడ్డలుగా, సాక్షి బిడ్డలుగా, మీ యొక్క శిలువ సాక్షి యోధులుగా మేము ఉండేలాగా సాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి, ఈ యొక్క సంఘంతో మీకు ఎంతో వందనాలు. ఈ యొక్క సంఘం చేస్తున్న సేవకానికి మీకు ఎంతో వందనాలు. పాస్టర్ గారికి మీకు ఎంతో వందనాలు. తన కుటుంబానికి మీకు ఎంతో వందనాలు. తను చేస్తున్న సేవను బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని ఎరిగిన వారని నమ్ముతున్నాము తండ్రి. మిమ్మల్ని తెలుసుకున్న వారు అని గ్రహిస్తున్నాము తండ్రి. తండ్రి, మరి మీరు మాకు ఇచ్చిన ఆ ఒక బాధ్యత, ఇతరులకి ఒక సత్య సువార్తను బోధించడము, అది మేము పాటించడానికి సహాయం దయచేయండి. దానిలో మేము అందరం కలిసి పనిచేయాలని సహాయం దయచేయండి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి, మరి ఒకసారి మమ్మల్ని మేము మీ యొక్క పాదాల చెంతలో అప్పగించి మార్పు కోసమే ప్రార్థన చేస్తున్నాము. ఏవైతే మేము ఇంకా విలువలేనటువంటి పాపములు మా జీవితాల్లో ఉన్నాయో ఆ పాపం స్వభావాన్ని, పాపంని వదులుకొని మీ చెంతకు చేరే బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మార్చాలని ప్రార్థిస్తూ, మీ కోరికలు సాక్షి బిడ్డలతో మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తూ మీ కొద్దిలో ప్రార్థన